కరీంనగర్ లోని లోయర్ మేనేర్ డ్యామ్ ఇది. మధ్య మానేరు నుండి కూడా వాటర్ వస్తుంది. ఈ మధ్య మానేరుకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మధ్య మానేరుకు మళ్ళీ ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండే మధ్య మానేరుకు ప్రధానంగా వాటర్ వస్తున్నాయి. అయితే ఇది మధ్య మానేరు సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా. అంటే గతంలో ఇది గుమ్మడి హెట్టి చేవెళ్ళ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నది. కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తుమ్మడి హెట్టుని పక్కకు పెట్టి దీన్ని ఏంటంటే రీడిజైన్ అంటే రీడిజైన్ లో మొత్తము వాటర్ తీసుకెళ్లే సోర్స్ సంబంధించింది పెద్ద మార్పు ఏం లేదు. అంటే ప్రాణహిత వాటరే రావాలి. అది రంగారెడ్డిలోని చేవెళ్ల వరకు అట్లాగే హైదరాబాద్ జంట నగరాలకు నీరు అందించాలో. దీనిలో ఈ ప్రధానమైన దాంట్లో కొంచెం మార్పులు ఏం లేదు. కానీ మార్పులు ఎక్కడ జరిగిందంటే లింక్ 1 లో జరిగింది. లింక్ 1 అంటే ఏంటంటే ఎల్లంపల్లి సంబంధించిన ఈ వాటర్ సంబంధించిన ఒక జంక్షన్ పాయింట్ గా ఉంది. అట్లాగే మధ్య మానేరు ఒక జంక్షన్ పాయింట్ గా ఉంది. ఎల్లంపల్లికి నీరు ఎక్కడి నుంచి రావాలి? ఎల్లంపల్లికి వచ్చే నీరే మొత్తం ఇప్పుడు కావాల్సిన 160-180 టీఎంసీ నీరు అనేది అందుబాటులో ఉండదు. ఎల్లంపల్లి సంబంధించిన పరివాహక ప్రాంతం ఏదైతుందో అది కడెం చెట్టు నీళ్లు కానీ అట్లాగే పైన కూర్చున్న వాటర్ కానీ లేకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా అంటే ఎల్లంపల్లికి రావాలి. అది 20 టీఎంసీ కెపాసిటీ. కానీ ఎల్లంపల్లికి ప్రధానంగా ఏంటంటే ప్రాణహిత నీళ్ళు ఈ మార్పు అనేది తుమ్మడి హెట్టు దగ్గర ఉన్న ప్రాణహిత అంటే తుమ్మడి హెట్టు అనేది అటు వైన్ గంగా అట్లాగే పెన్ గంగా అంటే వర్ధ అని కూడా అంటారు. ఆ వర్ధ రివర్ సంబంధించి రెండు కలిసి ఆ ప్రాణహితగా మారుతుంది. ఈ ప్రాణహిత మారిన ఆ పాయింట్ లోనే ఈ తుమ్మడి హెట్టు ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉంది. అప్పుడు సంబంధించిన మొత్తం సంబంధించి ఉమ్మడి వరకు ఉన్న ఈ మొత్తం ప్లానింగ్ ఏంటంటే ఆ రోజు ఏంటంటే 80,000 అవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 85,000 కోట్లకు, ఆ తర్వాత ఆయన ఉన్న ఆయంలోనే అది 1,40,000 కోట్లు కూడా అయింది. అంటే ప్రాజెక్ట్ సంబంధించిన సమయం గడుతా ఉంటే పీరియడ్ గడుతా ఉంటే ఈ ప్రాజెక్టుకు కాస్ట్ అనేది పెరగడం కూడా ఇది సహజమైనదే. మేడిగడ్డ అనేది అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన కింది చోటుకెళ్ళి దీన్ని మార్పు అనేది చేశారు. 2023లో ఎక్కడైతే మేడిగడ్డల సంబంధించిన సెవెంత్ బ్లాక్ లో ప్రాబ్లం వచ్చి ఒక 3 ఇయర్స్ కిందికి కుంగిపోయిందో అప్పటి నుండి అటు టిఆర్ఎస్ కు అట్లాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఇతర పక్షాలకు సంబంధించింది ఎవరి వాదనలు వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే టిఆర్ఎస్ సంబంధించింది దాని నుండి బయటపడడం కోసం చాలా కథనాలు అనేది ఎట్లా వినిపిస్తుందంటే ఇక్కడ కర్ణా జిల్లా రామడికి సంబంధించిన గాయత్రి పంప్ హౌస్ ఉంది. గాయత్రి పంప్ హౌస్ దగ్గరికి అక్కడి చెప్పదండి మాజీ ఎమ్మెల్యే 15 రోజుల క్రితము అక్కడ సంబంధించింది ఇంకో గాయత్రి పంప్ హౌస్ సంబంధించిన నీళ్లు వస్తున్నాయి. ఈ కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పు. ఇది సంబంధించిన అధికార పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అట్లాగే మాజీ ఎంపీగా కర్నూలు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారు కూడా గతంలో ఏంటంటే ఆదేపూర్ మండలంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి మేము పంపడం ఆన్ చేస్తామని చెప్పారు. అంటే కన్నెపల్లి దగ్గర అది మేడిగడ్డ సంబంధించిన పిఎస్ స్కూల్ నీళ్లు ఆపకపోయినా కూడా కన్నెపల్లి నుంచి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు, మేము పంపులను ఆన్ చేస్తామని వెళ్ళాడు. అంటే కన్నెపల్లి దగ్గర మేడిగడ్డ ప్రాజెక్టు కట్టకుండా కూడా కన్నెపల్లికి వాటర్ వచ్చే విధంగా అయితే మరి అప్పుడు కేసీఆర్ సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కట్టాడు? మేడిగడ్డ బ్యారేజ్ కట్టకుండా కూడా ప్రాణహిత వాటర్ డైరెక్ట్ పంప్ హౌస్ లోకి తీసుకునే అవకాశం ఉంటది. కానీ అట్లా పంప్ హౌస్ లోకి డైరెక్ట్ తీసుకుంటే ఏంటంటే ఫిల్టు వస్తాయి, అట్లాగే కర్రలు అటవీ ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి దుంగల్ లాంటి ఎత్తి కూడా వచ్చి పంపులు పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ వాటర్ తీసుకోవడం కోసం మేడిగడ్డ అనేది కట్టడం జరిగింది. ఓకే, కన్నపల్లి పంప్ హౌస్ సంబంధించిన పంపులు ఆన్ చేసిన అనుకోండి. పంపులు ఆన్ చేసిన ఆ పంప్ హౌస్ నుంచి వెళ్ళి వాటర్ ఎక్కడికి వస్తుంది అంటే అన్నారం బ్యారేజ్ వస్తుంది. అన్నారం బ్యారేజ్ సంబంధించింది కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. మేడిగడ్డ ఉన్న ప్రాబ్లమే అన్నారం దగ్గర కూడా ఉంది. కాకపోతే మేడిగడ్డ అంత ఎక్కువ శాతం లేదు. ఇక్కడ దాదాపు 75% అటువంటి సమస్య వచ్చే ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. అన్నారం సంబంధించిన వాటర్ నీళ్ళు వస్తున్నారంటే ఇది సుందీల బ్యారేజ్ వస్తుంది. సుందీల బ్యారేజ్ సంబంధించి కూడా దీనికన్నా ఒక కింద ఏదైతే గట్టిదనము
మొరము బండ లాంటిది ఇక్కడ ఎక్కువ దొరికింది. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా వస్తాయి. అంటే సేమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. దాన్ని డిజైన్ చెప్పిందేమో బ్యారేజ్ అండి. బ్యారేజ్ అని కట్టినప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ లోతు వరకు వేయరు, బండ వరకు కూడా వేసే పరిస్థితి ఉండదు. దీని కెపాసిటీ కూడా ఏంటంటే 2 టీఎంసీలు 3 టీఎంసీలు 3-3.5 టీఎంసీలు ఉంటే మాక్సిమం 4 టీఎంసీలు ఉంటే ఎక్కువ. కానీ ఈ మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ సంబంధించిన స్టోరేజ్ అంటే ఒక రిజర్వాయర్ లాగా కట్టారు. రిజర్వాయర్ అంటే ఏంటంటే దాదాపు 14-15 టీఎంసీల వరకు 16 టీఎంసీల వరకు కూడా అంటే 10 టీఎంసీల పైన 10-11 టీఎంసీలకు సంబంధించిన వాటర్ స్టోరేజ్ వచ్చి పెట్టారు. ఎప్పుడైతే 10 టీఎంసీల 11 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఆతారో పిల్లర్ల కింద ఉన్న లూజు సాయిల్ ముఖ్యంగా ఏంటంటే ఇసుక పైన బ్యారేజ్ నిర్మించారు. ఇసుక కొట్టి కుంగిపోయింది. ఈ రోజు 7వ బ్లాక్ భాగం చేసి వదిలేసిన ఇంకో 5వ బ్లాకుల్లో 4వ బ్లాకుల్లో సేమ్ సమస్య వస్తుంది. కాబట్టి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ 3 బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే పైన ఇటు మిడ్ మానేర్ నుంచి పైన లేకుంటే అన్నదకి సాగర్ లేకుంటే మల్లన్న సాగర్ కొంచెం మాట్లాడడం ఇది గతంలో ఉన్నది. అదనంగా ఏంటంటే మల్లన్న సాగర్ కొంత రిజర్వేర్ కెపాసిటీ పెంచారు, అక్కడక్కడ కొన్ని రిజర్వేర్ల కెపాసిటీ పెంచారు. ఈ టన్నల్స్ గానీ కెనాల్ గానీ ఇదంతా కూడా పాత ప్లానింగ్ లో కొంత మార్పు జరిగింది. కానీ ప్రధానమైన నీటి వరణ అనేది ఉమ్మడి నుంచి కాకుండా అది మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డకు మార్చడం వల్ల 3 సమస్యలు. ఒకటి ఏంటంటే కరెంటు సంబంధించిన పవర్ ఎక్కువ అవుతుంది. అట్లాగే బ్యారేజీల నిర్మాణం అంటే 3 బ్యారేజీలు కట్టవలసి వచ్చింది, 3 పంప్ హౌజులు కట్టవలసి వచ్చింది. అదే తుమ్మడిహెట్టు దగ్గర అయితే తుమ్మడిహెట్టు నుంచి ఎల్లంపల్లి వరకు శ్రీపాద ఎల్లంపల్లి వరకు ఏంటంటే మొత్తం 116 కిలోమీటర్లు. 116 కిలోమీటర్లో 71 కిలోమీటర్ల వరకు ఆల్రెడీ కాలువలు తవ్వుడు అయిపోయినాయి. టన్నల్స్ ఒకటి మిగిలి ఉన్నాయి. 71 కిలోమీటర్లు అంటే గ్రావిటీ ఫోర్స్ ద్వారా మాత్రమే వాడికి వస్తుంది. మైలారం విలేజ్ వరకు వస్తుంది. మైలారం విలేజ్ దగ్గర ఒక పంప్ హౌస్ నిర్మిస్తే ఆ పంప్ హౌస్ తర్వాత గ్రావిటీ ఫోర్స్ ద్వారా ఏంటంటే అది వచ్చి ఎల్లంపల్లి అంటే ఒక బ్యారేజీ తుమ్మడిహెట్టు దగ్గర ఒక పంప్ హౌస్ తోటి ఎల్లంపల్లికి వాటర్ వచ్చేది. 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు పెట్టారు. ఆ 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులను కూడా డిజైనింగ్ లో, ప్లానింగ్ లో, మెయింటెనెన్స్ లో అన్నిట్లలో ఫెయిల్యూర్ అయ్యారు. దీనికి వినోద్ కుమార్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిల్లర్లకి ఎంతైతే 3 పిల్లర్లకు నిర్మించడం కోసము 10 కోట్ల అయిపోతుంది. 10 కోట్ల సమస్య కాదు. ఇక్కడ 7,000 కోట్ల రూపాయలు కేవలము మేడిగడ్డ నుంచి వెళ్ళి సుందిల్ల బ్యారేజ్ వరకు ఈ 3 బ్యారేజ్ల కోసము అట్లాగే పంప్ హౌస్ కోసము సబ్ స్టేషన్ల నిర్మాణం కోసము 7,000 కోట్లు పెట్టారు. 7,000 కోట్ల పూర్తి ఇంకా అయిపోతున్నాయి. అది ఎన్నటికీ పనిచేయదు. మొత్తం ఏంటంటే ఆ 3 బ్యారేజ్ పోజ్ గానీ, మోటార్లు గానీ, సబ్ స్టేషన్ గానీ, ట్రాన్స్ఫర్లు గానీ తీసుకొచ్చి ఇంకో దగ్గర ఉపయోగించుకోవడం అనేది 2023 వరకు 3 సంవత్సరాలు కూడా ఇల్లంపల్లి ఏదైతే స్టార్టింగ్ మేడిగడ్డ నుంచి వచ్చిన వాటర్ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగపడలేదు. అప్పుడు ఏంటంటే జూలైలో, ఆగస్టులోనే, జూన్ లోనే పంపులు స్టార్ట్ చేసేది. ఆ పంపులు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు. ఆ తర్వాత పైన ఎస్ఆర్ఎస్ కి పైన ఉన్న ప్రాంతంతో పైన నుంచి వచ్చిన వరదతోటి మళ్ళీ కిందికి వదిలిపెట్టారు. 3 సంవత్సరాలు అదే జరిగింది. మేడిగడ్డ నుంచి వెళ్ళి నీళ్ళంతా ఎల్లంపల్లి వరకు పంపించుడు. ఎల్లంపల్లి నుంచి వెళ్ళిందంటే మళ్ళీ అంటే నేను ఏదో ఇక్కడ సాధించాలని చెప్పి చూపించడం కోసం పంపున్నటువంటి తప్ప కరెంటు ఛార్జీలు అదనంగా పడ్డాయి తప్ప అదనంగా కొంచెం వాటర్ రాలేదు. ఈ రోజు మేడిగడ్డ నడతలేదు. మేడిగడ్డ నడవకుండా పోయిన సంవత్సరం ఏంటంటే వాటర్ వచ్చింది. ఎక్కంచెలు వచ్చింది. ఎల్లంపల్లికి వాటర్ ఎక్కంచెలు వచ్చింది. అటు ఎస్ఆర్ఎస్ నుంచి వచ్చింది, లేకుంటే కడెం ప్రాజెక్ట్ నుంచి. ఈ నీళ్ళే సరిపోతున్నాయి. అయినప్పటికీ ఘాట్ పరిస్థితులలో, వర్షాభావ పరిస్థితులలో మనకు ఖచ్చితంగా తెలంగాణకు నీళ్ళు అవసరం. తెలంగాణకు నీళ్లు లిఫ్ట్ ద్వారానే అవసరం. ఈ లిఫ్ట్ అనేది ఒక ప్రాణహిత సంబంధించిన తుమ్మడిహెట్టు దగ్గర కట్ట సరిపోతుంది. తుమ్మడిహెట్టు దగ్గర తీసుకోవాల్సిన దాన్ని నేనే ఇంజనీర్ అని నేనే చేసి కూర్చుంటా అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ మాట్లాడకుండా ఏంటంటే వీళ్ళతోటి రవిశంకర్ తోటి లేకుంటే వినోద్ కుమార్ తోటి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఎల్లంపల్లికి నీళ్ళు ఏంటంటే పైన కూర్చుంటున్న వర్షాల ద్వారా వచ్చింది. ఇంత పోగసు మాటలు పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకత్వం క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో.